చక్కగా. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రము ఎలా ఉండబోతుంది సార్ మీ జర్నీ? ఎలక్షన్ చాలా సీరియస్గా వెళ్తుంది ఈసారి. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ కంటే ఓట్ బ్యాంక్ లేదు, చెడ్డ పేరు ఉంది, అతడు రాజకీయాలకు పనికిరాడు, మన పార్టీకి చెడ్డ పేరు, సస్పెండ్ చేయండి అని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ నా మీద జగన్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి నా మీద యాక్షన్ తీసుకునేటట్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేయడం వాళ్ళ అబ్బతరం కూడా కాదు. ఆయన మీద నాకు ఎప్పుడూ గౌరవం, అభిమానం, ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఆయన తండ్రి దగ్గర నుంచి నాకున్న అలవాటు అది. అయితే నన్ను ఏదైతే డిఫైమ్ చేసి నాకు పార్టీ నుంచి దూరం చేశారో, నా మీద యాక్షన్ చేసేటట్టు చేశారో, అది నేను ప్రజల్లో రుజువు చేసుకుంటాను. అందుకే ఇండిపెండెంట్గా వెళ్తున్నాను. ఇండిపెండెంట్గా నేను నా ఫైట్లో నా శక్తి సామర్థ్యాలు ఏంటో రేపు శ్రీకాకుళం జిల్లాలో చూపెడతాను. మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది మేడం ఎలక్షన్స్ అప్పుడు? సార్ తరఫు నుంచి ఇప్పటికైతే ఫుల్గా సపోర్ట్ మీదే ఉంది. అప్పుడు ఇంకా ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు? అప్పుడు ఇంకా ఆ లెవెల్ ప్లానింగ్స్ వేరే ఉంటాయమ్మా. ఫుల్ సపోర్ట్ ఎప్పుడు అతనికి 100% ఉంటుంది. ఈసారి మా దెబ్బ కాసుకోవడం అవతల వాళ్ళ అబ్బానాల్సిందే. చూస్తావు కదా నువ్వే. చూసాం కదా. మరి మాకు ఎలాంటి సంబంధం లేదు అసలు పార్టీ విషయంలో. మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం తప్ప మాది కాదు ఆ పార్టీ అని క్లియర్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది.